ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, లోకల్ లీడర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదిరింది. షబ్బీర్ అలీ ఆడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ ఆడియో ఫేక్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు షబ్బీర్ అనుచరులు. మరోవైపు ఇందుప్రియ ఫిర్యాదు మేరకు 10 మంది షబ్బీర్ అలీ అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది. ఇదిగో ఈ ఆడియోని కామారెడ్డి కాంగ్రెస్ లో కాకరేపింది. షబ్బీర్ అలీ వైరల్ ఆడియోపై సీరియస్ అయిన టీపీసీసీ పార్టీ లైన్ దాటినట్టుగానే భావిస్తున్నామని తెలిపింది. పైసలతోనే పదవులన్నట్టుగా మాట్లాడిన షబ్బీర్ కి నోటీసులు ఇచ్చింది టీపీసీసీ. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ ద్వారానే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోకి వచ్చారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదన్నారు. షబ్బీర్ అలీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు మహేష్ గౌడ్. షబ్బీర్ తో వివాదం విషయంలో గతంలోనే చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. ఇప్పుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయనకు కూడా నోటీసులు పంపించింది. మరోవైపు తన భర్తపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా తనను కించపరిచేలా, మహిళల్ని అవమానించేలా షబ్బీర్ అలీ కుమారుడు, అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ. పెద్ద మనిషి అయిన పార్టీని అన్నందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు? మీరు ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ఇందుప్రియ ఫిర్యాదు మేరకు షబ్బీర్ అలీ వర్గానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇందుప్రియపై చేసిన అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. మరోవైపు ఇందుప్రియపై షబ్బీర్ అలీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక పెద్ద నాయకుడి పైన ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకులు కాలేరు, అది మీ పతనానికి దారితీస్తుంది. షబ్బీర్ అలీ గారి నిబద్ధత ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గొడవలో మొన్నటి వరకు షబ్బీర్ అలీకి కాస్త అనుకూలంగా వ్యవహరించింది అధిష్టానం. షబ్బీర్ అలీ ఆడియో లీక్ తర్వాత సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.